అసలు మనపై ఇప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో అమ్మవారి పిలుపు ద్వారా మనం అందబోయేటువంటి సందేశం ఏమిటి అంటే, బిడ్డ ఇక్కడ ఉన్నటువంటి ఈ చీటీని ఒక్కసారి తీసి చూడమ్మా. ఎవరైతే నిన్ను బాధకు గురి చేశారో వారి యొక్క ఆటల్లో నేను ఏ విధంగా కట్టిపెట్టబోతున్నానో తెలుసుకో అని తెలియజేయబోతున్నారు. అమ్మవారి యొక్క సందేశంలో ఉన్నటువంటి పరమార్థాన్ని ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందామండి. ఇక వీడియో స్టార్ట్ చేసే ముందుకు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఓం శ్రీ మాత్రేనమ్మ ఒక చిన్న కామెంట్ చేసి, కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినటువంటి వారు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి. బిడ్డ, నీకు ఎవరైతే ద్రోహం చేశారో, నీ యొక్క మనసును బాధించేటువంటి మాటలతో నిన్ను ఎవరైతే ఇబ్బందులు పెడుతూ వచ్చారో, ఎవరైతే నిన్ను నలుగురిలో అవమానాలు చేశారో వారి అందరినీ కూడా నేను ఈ రోజున శిక్షించబోతున్నాను. నిన్ను మాటలతో కావచ్చు, చేష్టలతో కావచ్చు, నిన్ను కన్నీరు మున్నీరుగా చేసినటువంటి వారిని ఎవరిని కూడా విడిచిపెట్టను. మరి అటువంటి వ్యక్తులకు నేను ఏం చేయబోతున్నాను, అటువంటి వ్యక్తులకు నేను ఎటువంటి శిక్షను ఇవ్వబోతున్నాను, ఏం చేయబోతున్నానో నీవు తెలుసుకొని నీ మనసును ఇప్పుడైనా కానీ నిర్భరంగా ఉంచుకో అని తెలియపరుస్తున్నారు. అసలు ఆ తల్లి ఎందుకు ఈ విధంగా తెలియపరుస్తుంది? ఏ భక్తుడు, ఏ భక్తురాలు తన వల్ల అంటే ఆ తల్లి తన యొక్క బిడ్డల కొరకు ఈ విధంగా ఈ యొక్క సందేశ రూపంలో తెలియజేయడానికి మన ముందుకు వచ్చారు. మరి ఈ రోజున ఈ చీటీలో ఉండేటువంటి సందేశాన్ని ఆ తల్లి మనకు ఏ విధంగా అందజేయాలి అనుకుంటుంది, ఈ విధంగా తెలియపరచాలి అని అనుకుంటుందో ఒక్కసారి ఆ తల్లిని మనస్ఫూర్తిగా మనం మననం చేసుకొని ఈ చీటీని ఒక్కసారి మనస్ఫూర్తిగా తీసి చూడండి అని తెలియపరుస్తున్నారు. అసలు ఆ తల్లి ఏం తెలియపరచాలి అని తెలుసుకోకుండా లేనిపోయినటువంటి ఆలోచనలతో నీవు ఈ సందేశంలో ఏముందిలే, ప్రతిరోజు కూడా మనం వినేదే కదా. ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు నచ్చినటువంటి మాటలు అయితే చాలా ఉన్నాయండి. కాబట్టి తెలుసుకోండి, మీ జీవితంలో ఉన్నటువంటి కొన్ని ఘటనలు, కొన్ని సంఘటనలు, తప్పులు, దానిలో ఉండేటువంటి మెలకువలు ఒక్కొక్కటిగా మీ యొక్క జీవితంలో ఉండేటువంటి కొన్ని క్షణాలు మీకు ఎదురవ్వచ్చు. అయితే ఈ రోజున ఈ యొక్క సందేశం మీరు పూర్తిగా ఆలకించినట్లయితే ఎంతో ఆనందంగా నీ యొక్క మనసు అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఈ రోజు నీ యొక్క కన్నీళ్లు అన్నిటినీ కూడా శాశ్వతంగా నీ నుండి దూరం చేయబోతున్నాను. కాబట్టి జాగ్రత్త. ఎవరు నిన్ను బాధ పెట్టారో, ఎవరు నిన్ను అవమానం చేశారో వారి అందరినీ కూడా ఒక్కసారి తలుచుకొని ఒక్కసారి దీన్ని విని చూడమ్మా. అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు. ఎందుకు అంటే నీకు తెలియనటువంటి ఎన్నో రహస్యాలను నీకు తెలియజేయబోతున్నాను. కాబట్టి నీవు ఏ మాత్రం అస్సలు అశ్రద్ధ చేయకుండా, నిర్లక్ష్యం చేయకుండా ఈ రోజు నీ కంటపడినటువంటి ఈ చీటీని ఒక్కసారి తెరిచి చూడు. నీ తల్లి నీ కోసం మాత్రమే తీసుకొచ్చినటువంటి ఒక సందేశంగా భావించు. ఈ రోజు చివరి వరకు వింటేనే నీకు ప్రతి ఒక్కటి కూడా పూర్తిగా అర్థమవుతాయి. చూడు బిడ్డ, నీకు ఇప్పుడు కాస్త కంగారుగా, కాస్తంత భయంగా అనిపిస్తుంది కదా. అయితే అవి అన్నీ కూడా పూర్తిగా అంటే నీ నుండి